ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటుగా ఎల్లో మీడియా అధినేతలపై తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు, అలానే పవన్ కళ్యాణ్, లోకేష్ ఎల్లో మీడియా అధినేతలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు తనపైన కేసు నమోదు చేశారు. వీటన్నిటిని కొట్టేయాలి, దాంతోపాటుగా ఈ కేసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, విజయవాడ, సూర్యారావుపేట, కర్నూలు, ఆదోని రెండో పట్టణంలో పోలీసులు తనపైన కేసు నమోదు చేశారు. పూర్తిగా నేను కేసులు పెట్టే అంత నేరం చేయలేదు, పూర్తిగా దీనికి సంబంధించి రాజకీయ కక్షతోనే తనపైన కేసులు పెట్టారు, పూర్తిగా వీటన్నిటిని కొట్టివేయాలి, అయితే బిఎస్ఎన్ కేసులు కొట్టేయాలి, బిఎన్ఎస్ సెక్షన్ల కింద తనపైన కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్లు తనకు వర్తించవు, తనపైన పెట్టిన కేసులన్నింటినీ 7 ఏళ్ల లోపు శిక్ష పడేవి కాబట్టి ఖచ్చితంగా తనకు 41A నోటీస్ ఇవ్వాలి, పూర్తిగా సమాజంలో వ్యక్తులు విద్వేషాలు రెచ్చగొట్టేలా తాను వ్యాఖ్యలు చేశానని పోలీసులు తనపైన కేసులు నమోదు చేశారు. కానీ అలాంటి వ్యాఖ్యలు నేనేం చేయలేదు, తనపైన కక్ష కట్టి రాజకీయ కోణంలోనే కేసులు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కొట్టేయాలంటూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొంతసేపట్లోనే ఆ క్వాష్ పిటిషన్ విచారణకి రానుంది. హరి. ఓకే అశోక్.